ఇప్పుడు ఇక్కడ గోవాలో, నార్త్ గోవాలో అంజనా బీచ్. ఇది కూడా ఇక్కడ ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే విజిట్ చేసే బీచ్. చూద్దాం ఆ బీచ్ కూడా ఎలా ఉంటుందో. ఓహో, బీచ్ వ్యూ చూడండి. బీచ్ వ్యూ అయితే ఇలా ఉందండి. చాలా తక్కువ మంది టూరిస్టులే ఉన్నారు ఇక్కడైతే మాత్రం. అదే కలంగట్ బీచ్ లో మాత్రం అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇది మనకి గోవాలో, నార్త్ గోవాలో మనకు వచ్చి అంజనా బీచ్ మాట. ఇది కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడ లోతు బాగా ఎక్కువగా ఉంటుంది మాట. అలలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ దూరం అనేది ఉండదు మనకి. చూసారా, దగ్గరగా ఉంటే పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి మనకి. ఇక్కడైతే మాత్రం స్నానాలు చేయడానికి మాత్రం అలౌడ్ లేదు ఇక్కడ. ఇది చాలా డేంజర్ ఏరియా. ఇక్కడ మాత్రం స్నానాలు ఎవరు చేయకని చెప్పేశారు. టూరిస్టులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. అలలు అయితే మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయి బీచ్కి మాత్రం. చాలా లోతు ఎక్కువ ఉంటుంది ఇక్కడ బీచ్. ఈ బీచ్లో అయితే ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. లొకేషన్స్ మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి బాగా బీచ్కి వెళ్ళే రోడ్డు. గోవాలో బాగా బీచ్కి వెళ్ళేటటువంటి రోడ్డు ఇది. గోవా సిటీ అయితే మాత్రం చూడడానికి చాలా నీట్గా క్లీన్గా ఉంది. మనకి వాటర్లో వచ్చి స్కేటింగ్ చేస్తున్నారు మేడం, బోట్ స్కేటింగ్. ఇదిగోండి ఇలా చక్కగా జంటలు జంటలుగా స్కేటింగ్ చేస్తున్నారు. బట్ మేమైతే ట్రై చేయలేదు. మార్నింగ్ నుంచి బీచెస్లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడైతే మేము బాగా బీచ్కి వెళ్ళబోతున్నాము. అంజనా బీచ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ బీచ్ బాగా బీచ్కి వెళ్తున్నాము. ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కొత్తదనం కనిపిస్తుంది. ఇప్పుడు బాగా బీచ్కి వెళ్ళే లొకేషన్ అంతా కూడా టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకి బాగా బీచ్ దగ్గరలో. ఇంకా బాగా బీచ్ అని చెప్పక్కర్లేదు, గోవాలోనే బాగా బీచ్ ఫస్ట్ ఫేమస్ అట్రాక్షన్. చాలా మందికి ఈ పేరు వినే ఉంటారు బాగా బీచ్ అనేది. ఫుల్ క్రౌడ్ ఉంటారు ఇక్కడంతా కూడా. ఇక్కడ పార్కింగ్ ఎక్కడ ఉందో ఇప్పుడు చూడాలి. పార్కింగ్ అయితే ఇక్కడ లేదంట, మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళాలి. మరి ఇక్కడ యూటర్న్ తీసుకొని బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఏ బీచ్లో అయినా సరే పార్కింగ్ మాత్రం ఖచ్చితంగా 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇది మేము ఇప్పటికీ 4 బీచెస్లో అబ్జర్వ్ చేసింది ఇది మాట. ఫైనల్లీ బాగా బీచ్ వచ్చేసాము. ఇది బాగా బీచ్లో ఎంట్రన్స్ ఏరియా. చాలా బాగుంది. చక్కగా బీచ్ వైపు కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అందరూ టూరిస్టులు ఎక్కువగా వచ్చారు ఇక్కడికి. చూసారుగా ఫుల్ ఆ చివరి వరకు కూడా క్రౌడ్ కనిపిస్తుంది. మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడైతే మాత్రం. ఫైనల్లీ బాగా బీచ్ మన గోవాలోనే చాలా ఫేమస్ అయినటువంటి బాగా బీచ్కి మా ఫ్రెండ్స్తో కలిసి రావడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి బాగా బీచ్ అంటూ మనం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ బాగా బీచ్కి ఇప్పుడు వచ్చాము. చూసారా బాగా బీచ్.
మా సోమరాజ్ రైడ్కి వెళ్తున్నాడు. బీచ్ లో కబడ్డీ, గోవా బీచ్ లో కబడ్డీ. కూతకెళ్తున్న టీజీ